ఓం నమో నారాయణ శ్రీనివాస గోవింద గోవింద. అందరికీ నమస్కారం అండి. నేను విజయశంకర్ ఫణీంద్ర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్. నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవడం కోసం అని చెప్పేసి వీడియో చేయడం అనేది జరిగింది. ప్రపంచంలో కల్లా ఆధ్యాత్మిక క్షేత్రం ఉన్నది అంటే గనక మన తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంతో పవిత్రమైనది, ఎంతో ప్రతిష్ట కలిగినది. కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఆ సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారు వెలిసినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి క్షేత్రం. అలాంటి క్షేత్రం, అక్కడ ఉన్నటువంటి ప్రతి అణువు, ప్రతి రేణువు, ప్రతి బిందువు, ప్రతి చెట్టు, ప్రతిది కూడా సాక్షాత్ స్వామివారి యొక్క మహిమతోటి, స్వామివారి యొక్క నిదర్శనంతో, స్వామివారి యొక్క విఖ్యాత ప్రతిష్టతోటి ఉన్నటువంటి అంత పవిత్రమైనటువంటి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం. అలాంటి దేవస్థానం, అలాంటి దేవాలయాన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ రాజకీయ ప్రతిష్ట కోసమని, వాళ్ళ రాజకీయ పలుకుబడి కోసమని, వాళ్ళ రాజకీయ యొక్క ఉనికి కోసమని చెప్పేసి ఆ స్వామివారి యొక్క దేవస్థానాన్ని రకరకాలుగా వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి నచ్చిన విధంగా ఆ దేవస్థానాన్ని వాడుకుంటూ కొన్ని వందల వేల కోట్ల మంది నమ్మకాన్ని, సనాతన ధర్మం సాంప్రదాయం, హిందూ ధర్మం సంస్కృతిని, ఆ యొక్క భగవంతుని యొక్క పై ఉన్నటువంటి నమ్మకాన్ని వీళ్ళు చెడగొడుతున్నారు అని చెప్పేసి మేము కొంత తెలియజేస్తున్నాను.